ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి అని నమ. యథార్థ టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. డిసెంబర్ 23న జరగాల్సినటువంటి మన కాళభైరవ జయంతి విశాఖపట్నంలో తుఫాను కారణంగా జనవరి 7కు వాయిదా పడింది. మొన్న శుక్ల అష్టమి నాడు జరుపుకున్నాం 7వ తేదీన. చాలా మనం అనుకున్నటువంటి శ్రీకాళహస్తి పండితులు అలాగే శృంగేరి పీఠం నుంచి రావటం చాలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మహదానందంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. భక్తులందరూ కూడా పరవశించిపోయారనే చెప్పాలి. ఆ రోజు భైరవుడు ఆ నామం తలిస్తేనే మనకి భయాలన్నీ పోతాయి, అభయాలు వస్తాయని చెప్పేసి చెప్తారు. ముఖ్యంగా మన కాలచక్రాన్ని మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే పట్టుకొని నడిపించేవాడే భైరవుడు. అందుకే ఆ భైరవ నామాన్ని తలుచుకున్నట్లయితే అందరి దేవతల్ని తలుచుకున్నట్టే. అలాగే ఆ రోజు ఒక సంకల్పం, ఆల్రెడీ ఒక పునాది కూడా కట్టాము కాళభైరవ టెంపుల్ కోసం. మనం ఎలాగైతే పీఠం చూపించేటప్పుడు మీకు ఈ హోమాలు రాజమాతాంగి దేవి, మానసాదేవి, భైరవుడు, భైరవి మాత, స్ఫటిక శివలింగం, సంకటహర గణపతి, ఇలా ఈ యొక్క మూర్తులతో మనం దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నాం. పాలరాతి విగ్రహాలయాన్ని తీసుకుంటున్నాం. ఇది వారు కూడా పండితులు దానికోసం ఆశీర్వచనాలు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో మీ వంతుగా కూడా మీ యొక్క పాత్రను పోషించవచ్చు. మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం ఉంది. ఈ దేవాలయ నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని కూడా నేనైతే కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎవరైనా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఇందులో ఒక భాగస్వాముల కండి. ఈ దేవాలయ నిర్మాణంలో తప్పకుండా ఆ స్వామివారు, అమ్మవారు మీకు ఆశీస్సులు ఉంటాయి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు ఈ దేవాలయ నిర్మాణం కోసం అని పెడితే వివరాలు తెలియజేస్తారు. దాన్ని బట్టి మీరు ఆ అకౌంట్కి మీరు అనుకున్నటువంటి అమౌంట్ని పంపించగలరు. అలాగే మరి యాజ్ యూజువల్గా మన పీఠంలో మరల రేపు అమావాస్య నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అమావాస్య నాడు రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం జరుగుతుంది. భక్తులు మీ యొక్క ఇబ్బందులు కానీ, మీ యొక్క ఈతి బాధలు కానీ, కష్టాలు కానీ ఏదున్నా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం లభించగలుగుతుంది. ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనే వారికి ప్రసాదం, విభూది కూడా అందజేయబడతాయి. అలాగే మీ గోత్రనామాల వీడియో కూడా అందజేయబడుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నప్రసాద సేవ. ఏ మంచి కార్యక్రమం చేసినా, ఏ దైవారాధన చేసినా లేనివాడికి అన్నం పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మనం ముఖ్యంగా మనం అన్నప్రసాద సేవకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇవన్నీ జరుగుతాయి. మీరు ఎవరైనా సరే అంటే 29వ తేదీ బుధవారం మనకి ఈ హోమం ఇక్కడ జరుగుతుంది మన పీఠంలో. పరోక్షంగా పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు హోమం కోసం అని పెట్టినట్లయితే మీకు వివరాలు కూడా తెలియజేయబడతాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి కాళభైరవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను చెప్పినట్లుగా మీకు కరుంగల్లి మాలలు కానీ, అలాగే కొంతమంది మహాకాళభైరవ యంత్రాన్ని కూడా, లిఖించిన యంత్రాన్ని కూడా పంపించారు. వారికి త్వరలోనే పోస్టల్లో కూడా అన్నీ అందజేయబడతాయి ప్రసాదాలతో పాటు. అందరూ కూడా బాగుండాలని, ఆ భైరవుని ఆశీస్సులు ఉండాలని మరలా కోరుకుంటూ, మరి మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను. ఒక్కసారి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే
మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్క మాట ఏమిటంటే, చాలామంది గురువుగారు పరిహారాల సంగతి ఏమిటి అని అడుగుతున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు వీడియో పూర్తిగా చూడట్లేదు. మీరు వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఈ పక్షం రాశి ఫలాలకి పరిహారాలు ఇస్తున్నాను. ఆ మంత్రం చదువుకుని నేను చెప్పినట్లుగా చేస్తే మంచిగానే ఉంటుంది. అందువలన వీడియో చివరి వరకు చూడండి, పరిహారాలు మీకు కనిపిస్తాయి. మరొక్క మాట ఏమిటంటే, భైరవశక్తి ఛానల్ ఉంది. త్వరలోనే అందులో ఒక దైవ సాధన, అంటే మన భైరవ సాధన ఎలా చేయాలి ఏమిటనే విషయాల మీద ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి. మీరందరూ కూడా త్వరగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ చూస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి జనవరి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే, కొంతవరకు ఏదైతే మీ సమస్యలు ఉంటాయో అవన్నీ బయటపడేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఏదైనా ఒక పని ఉంది, అలా పెండింగ్లో ఉండిపోతుంది, ఆ పని పూర్తి అవ్వట్లేదు. ఒక ఫైల్ ఉంది ఆఫీసులో, అది పూర్తి అవ్వట్లేదు. ఇప్పుడు అన్ని బూజులన్నీ బయటకు దులపాల్సిన పరిస్థితి. దులుపుతారు, బయటకు వస్తాయి, ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అలాగే మీ ఆలోచనను కాస్త ఒక్కసారి రివైజ్ చేసుకుంటారు, ఇది కరెక్టా రాంగా అనేది. దానివలన కొన్ని మార్పులు కూడా మీలో సంభవిస్తాయి. అలాగే సెంటర్ ఫర్ అట్రాక్షన్, మీరు ఎక్కడున్నా సరే మీ మీద అందరి ఫోకస్ ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇట్స్ ఏ కామన్, మంచిదే కదా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే. అలాగే ఒక్కొక్కసారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ సెల్ఫ్ ఈగోని సాటిస్ఫై చేయడానికి కొన్ని తొందరపాటు డెసిషన్స్ తీసుకోవటం. ఆ డెసిషన్స్ ఏమవుతాయంటే ఒక్కొక్కసారి అది బర్న్ అయిపోతాయి. దానివలన మీరే ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అలాగే సంతానపరంగా చూసినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే సూచనలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక అనవసరంగా కొన్ని విషయాల్లో వేలు పెట్టి అనుకోని వివాదాల్లో కూడా ఇరుక్కుపోవటం జరుగుతూ ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. కోర్టు వ్యవహారాలు కూడా కాస్త అటు ఇటుగా ఉంటాయి. అవసరమైతే వాయిదాలు వేయించుకోండి. ఇక దూర ప్రయాణాల విషయంలో మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. లగేజీ కానీ ఇతరత్ర ఈ టికెట్స్ కానీ ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే మీ ప్రయత్నాలు కాస్త ముందుకు కదిలే సూచనలు అయితే ఉన్నాయి. వివాహం కాని వారికి కూడా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కూడా ఒకంత అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు మాత్రం కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. ఎక్కువగా ప్రజల్లో మమైకం కావడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండటం ఇలాంటివి జరుగుతాయి. కాకపోతే అప్పుడప్పుడు మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వ్యాపారస్తులకు కూడా కొద్దిగా బాకీలు వసూలు చేసుకోవటం, కొంతమంది కరువులు ఇస్తారు, అవి తిరిగి రావు. వాటి కోసం ప్రయత్నాలు చేస్తే ఫలించే సూచనలు ఉన్నాయి. మీ వ్యాపారాలు కూడా లాభాలు గడిస్తారు. ఇక నూతన పెట్టుబడులకైతే ఇది గుడ్ టైం కాదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. మీ వ్యాపారం అభివృద్ధిపై దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీ భాగస్వాములు మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటే అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే షేర్ మార్కెట్కి అయితే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిరు వ్యాపారస్తులకు కూడా ఈ ఫుట్పాత్ బిజినెస్ చేసే వారికి లాభాలు బాగున్నాయి. కళారంగం, టీవీ, సినిమా, ఇతర కళాకారులందరూ కొద్దిగా అవకాశాల కోసం మీరు కూడా చిన్నపాటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులకైతే బాగుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు దెబ్బవుతారు. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. 1కి 2 సార్లు చదవండి, తప్పులేదు. అంతేగాని నాకు తెలుసు, నాకు వచ్చు అనుకుంటే ఎగ్జామినేషన్ టైంలో కాస్త ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ తాగాలి. లేకపోతే పని ఒత్తిడి వల్ల బీపీ ఇలాంటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్కి సంప్రదించండి. ఇక ప్రేమికులైతే కొద్దిగా ఆచితూచి అడుగులు వేయండి. నోరు ఉంది కదా అని నోరు పారేసుకోవద్దు. అలాగే
అనుకూలమైన తేదీలు 20, 23, 28 బాగున్నాయి. 17, 24, 30 తేదీలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు సూర్యగ్రహానికి, కుజగ్రహానికి మంత్రాలు చదివితే సరిపోతుంది. సూర్యుడికి ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 19 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అలాగే కుజుడికి తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రం కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఉదయం 18, సాయంత్రం 18 సార్లు పఠిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. భగవంతుడు మీ ముందే ఉంటాడు. సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి, నీళ్ళు పోయండి, కాస్త మంచి సూర్యుడిని సూర్యకిరణాలు చూస్తూ మీరు కాస్త నీరు పోసి నేను చెప్పిన ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రం చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.